కలిసి ముందుకు సాగుదాం, కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతలతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన ఏం మాట్లాడిండో చూద్దాం. 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం. కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే 10 ఏళ్లలో పవర్ ఉంటాం. సర్వేలు సమీకరణాల ఆధారంగానే ఎంపీ టికెట్లు కేసీఆర్ చెంప చెల్లుమనేలా మనం మెదక్ సీటు గెలవాలి. అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేపడతానని వెల్లడి. ఎవరి తాట తీస్తారో త్వరలోనే తేలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ లో ఎంత తురుంఖాన్లను వదిలిపెట్టాం, ఎంత తురుంఖాన్లు ఉన్నా కానీ వదిలిపెట్టమంట. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక. బీఆర్ఎస్ దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తామని వెల్లడి. గులాబీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు చెప్పినటువంటి మాటలు. అయితే ఏమైనా వ్యక్తిగత విభేదాలుంటే పక్కకు పెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. సర్వేలు ఇతర సమీకరణాలను పరిగణలోకి తీసుకొని టికెట్లను ఏఐసిసి ప్రకటించిందని, అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు. జిల్లా, మండలం, గ్రామస్థాయి నేతలంతా సమన్వయంతో వర్క్ చేయాలని, చిన్నపాటి గ్యాప్ వచ్చినా పార్టీ నష్టపోవాల్సి వస్తుందని, ఇది ప్రతిపక్షాలకు మైలేజ్ అవుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు గెలవాలని పార్టీ టార్గెట్గా పెట్టుకున్నదని, ఇందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బుధవారం అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు, నేతలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాల ప్రకారము ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి మాటల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎంపీ టికెట్ల పైన పెట్టినటువంటి నజర్ ప్రజా పరిపాలన విషయంలో, ప్రజల పాలన విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పెట్టడం లేదు. ఎందుకు పెట్టడం లేదు, ఏమైంది? ఎందుకు పెట్టడం లేదు, ఏమైంది? ఎందుకు ఎప్పుడు చూసినా కూడా మేము ఇన్ని సీట్లు గెలవాలి, మేము నిలబెట్టిన క్యాండిడేట్లు గెలవాలి, వాళ్ళకు పని చేయాలి, ఓట్లు వేయాలి అనే దాని మీదనే ఉన్నారు కానీ వీళ్ళు అసలు 100 రోజుల పాలన ముగిసింది, 6 గ్యారెంటీలు చెప్పి మనం గెలిచినాము, ప్రజలు మనల్ని నమ్మి ఓటేసిర్రు, మరి వీళ్ళని ఎట్లా గెలిపిద్దాము, ఏంది అసలు వీళ్ళకి ఇచ్చినటువంటి మాట ఏంది, 6 గ్యారెంటీలు నిజంగా అమలు కాకపోతే ఏమవుతుంది అనేటువంటిది మన ఆలోచన ఉందా ముఖ్యమంత్రికి కానీ మంత్రివర్గానికి కానీ? ఏదన్నా ఒక ఆలోచన అనేది ఉండాలి కదా, ఉన్నదా? లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకటే ఆలోచన ఉంది, ఏమనంటే ఆ ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకా లేకపోతే మా ఎంపీ అంటాడు, ఇంకా లేకపోతే ఈయనకు డ్రగ్స్తో సంబంధం ఉందంటాడు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతాడు రేవంత్ రెడ్డి. కానీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలు 6 గ్యారెంటీలను నమ్మి కేసీఆర్ చేసినటువంటి అరాచకాలని పక్కకు పెట్టి గెలిపించినటువంటి ప్రజలకు సుక్కలు చూపించేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ తయారైంది. ఎందుకంటే ఎప్పుడు చూడు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళకు ఉన్నటువంటి గొడవలను, అంతర్గత గొడవలను తీసుకొచ్చి బయటేసుడు, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక్క విషయాన్ని తీసుకొచ్చి ముంగడ పెట్టుకొని వీళ్ళు కాలం గడుపుతున్నారు. కానీ నిజంగా 6 గ్యారెంటీల విషయంలో ఏమైంది? మరి ఎంపీ ఎలక్షన్ల ఎన్నికల కోడ్ రాకముందు మరి అమలు చేసిర్రా? ఎందుకు చేయలేకపోతున్నారు అన్ని గ్యారెంటీలను? బస్ ఒకటి అన్నారు, గ్యాస్ ఒకటి అన్నారు, అవి 2 ఇస్తే అయిపోయిందా? అవి 2 కూడా గ్యాస్కి సంబంధించిన కూడా పూర్తిగా అందరికీ రాలేదనేగా చెప్తున్నారు. రైతుల విషయంలో కూడా అందరికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయనే కదా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పేది. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఒక దృష్టి ప్రజలపైన ఎందుకు పెడతలేదు? చెప్పిన విధంగా నమ్మి కదా ఓటేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గెలుపు గుర్రాలు ఎవరైతే గత కొన్ని ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఈసారి ఎంపీ టికెట్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లను ఇచ్చి ఆ వాళ్ళను కూడా కించపరిచే విధంగా చేయడం ఇది ఎంతవరకు సమంజసము? ఎందుకు వాళ్ళు గెలవరా? ఒకే పార్టీని నమ్ముకొని 30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు గెలవకనా? గెలిచే సత్తా లేదా? ఇక బీఆర్ఎస్ల నుంచి వచ్చిన వాళ్ళకే వీళ్ళు గెలుస్తారనేటువంటి ఏమైనా ధీమా ఉందా? ఓడిపోతే ఇప్పుడు ప్రజలు చూపిస్తారు కదా ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాదిగలను కించపరుస్తుంది? మాదిగ కుల వర్గీయులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు టికెట్లు ఇస్తలేదు? ఎందుకు మేకైతారనా? గెలిచే సత్తా లేదనా? లేకపోతే మాదిగలను ఎప్పుడు కూడా ఎక్కడ వరకు వాడాలో అక్కడికే వాడాలి, జెండాలు మోయాలి, జెండాలను కట్టాలి, కార్యకర్తలాగా మాత్రమే కాంగ్రెస్ పార్టీలో మాదిగ వర్గీయులు ఉండాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి చూస్తున్నాడా? ఈ ఆలోచన విధానం ఉన్నందుకే కదా మరి ఇప్పుడు టికెట్లు ఇస్తలేరని చెప్పి మందకృష్ణ మాదిగ కూడా మండిపడ్డది. నిజంగా రేవంత్ రెడ్డి పాలన కాకుండా ఉండాలంటే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో మాదిగలకు ఎందుకు టికెట్లు ఇవ్వడం లేదు? ఇప్పుడు కడియం శ్రీగారి లేకపోతే ఆడ గెలిచే క్యాండిడేట్లు లేరా వరంగల్ మొత్తంలో?
మరి కడియం లేనప్పుడు ఎవరుండే? నాగర్ కర్నూలు ఏమైంది? బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఇచ్చిర్రు, ఓకే. మరి ఇప్పుడు సంపత్కి ఏమైంది? అద్దంకి దయాకర్ గారికి ఏమైంది? చాలామంది ఉన్నారు కదా నీతి నిజాయితీగా మాట్లాడి పార్టీలో 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి బక్కా జెడ్సన్ పరిస్థితి ఏమైంది? కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకొని ఆయనను 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది, పార్టీకి దూరంగా పెట్టిందంటే ఆయన నిజం మాట్లాడిండనే కదా. ఆయన చెప్పింది దాంట్లో వాస్తవం ఉంది కదా. ఆయన చెప్పిన దాంట్లో మై హోమ్ రామేశ్వరరావుకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో, చెరువులను కుంటలను కబ్జాలు చేసి కట్టినటువంటి వాటి విషయంలో రేవంత్ రెడ్డి అప్పుడు చెప్పిండు ఏమని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు గెలిచిన తర్వాత మాత్రం వాటిని వదిలే ప్రసక్తే లేదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఆయన వైపే చూస్తలేడు. అసెంబ్లీ సమావేశాలలో కూడా ఆయన వైపు మాట్లాడలేదు. ఆయన గురించి చెరువులను కుంటలను కబ్జాలు చేసినటువంటి వాళ్ళ భరతం పడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పి బక్కా జెడ్సన్ అడగడం తప్ప? అదే రేవంత్ రెడ్డి సీఎం అవుతా అని చెప్పేసి అంటే పీసీసీ పదవి తెచ్చుకున్నప్పుడు మరి కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పినటువంటి వ్యాఖ్యలు నిజంగా తప్ప? పైసలు ఇచ్చి కొనుక్కుంటూ రేవంత్ రెడ్డి అని చెప్పినవి తప్ప? వీటి విషయంలో ఎందుకు స్పందిస్తలేదు కాంగ్రెస్ పార్టీ? నీతి నిజాయితీగా మాట్లాడిన మాదిగా వర్గీయులను ఎందుకు అణచివేయాలని చెప్పి చూస్తున్నారు. ఈ విషయంలో ఉండాలి కానీ ఏమైనా 14 సీట్లు మేము గెలుస్తాం, ఆడ మేమే గెలుస్తాం, ఈడ మేమే గెలుస్తాం, ఈ ఆలోచన ఎందుకు? ప్రజా పరిపాలన అనేది ఎట్లుండాలి, ప్రజల పాలన అనేది ఎట్లుండాలి అనేది అన్ని తెలిసిన మాకు ఇది మాది దొరల పాలన కాదు ప్రజల పాలన అని చెప్పేసి అన్నటువంటి నీవు ఇవాళ ఏమైపోయింది నీకు?